Hi friends, welcome to my YouTube channel. This is Alekhya. Firstly, thank you so much for 1000 subscribers. నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది అండ్ నా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అప్పుడు జరిగిన కొన్ని మూమెంట్స్ ని నేను రీల్స్ అండ్ షార్ట్స్ గా అప్లోడ్ చేసేసరికి వాటిలో కొన్ని వైరల్ అయ్యాయి. సో దట్ గేవ్ మీ లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు షేర్ 5 థింగ్స్ దట్ హెల్ప్ మీ డ్యూరింగ్ మై వెడ్డింగ్. టిప్ నెంబర్ 1 ఈజ్ ఆర్గనైజింగ్ యువర్ అవుట్ఫిట్స్ అండ్ జ్యువెలరీ. సో మా ఇంట్లో మేము నలుగురం, అమ్మ, నాన్న, నేను, చెల్లి. ఆ సైడ్ లో 5 ఈవెంట్స్ అయ్యాయి. హల్దీ, పెళ్లి కూతురు, మెహందీ ఒక రోజు, అది ఇంట్లో. సంగీత్ అండ్ పెళ్లి కళ్యాణ మండపంలో జరిగాయి. సో వన్ థింగ్ మాకేం హెల్ప్ అయింది అని అంటే, మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ఫర్ పర్టికులర్ ఈవెంట్ అన్ని ఒక బ్యాగ్ లో పెట్టుకోవడం చాలా హెల్ప్ఫుల్ అయింది. నాట్ జస్ట్ అవుట్ఫిట్స్, లైక్ జ్యువెలరీ అండ్ ఇన్నర్స్ అండ్ లైక్ స్మాల్ ఐటమ్స్ ఏవైతే ఆ ఈవెంట్ కి రిలేటెడ్ ఉంటాయో అవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టుకోవడం చాలా ఈజీ అయ్యింది. అండ్ ఇన్ కేస్ మన కజిన్స్ నుంచి హెల్ప్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి వర్క్ ని డెలిగేట్ చేయడం కూడా చాలా హెల్ప్ఫుల్ అండ్ ఆర్గనైజ్డ్ గా అయిందనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు జ్యువెలరీ, మా ఇంట్లో చెప్పా కదా, ముగ్గురం అమ్మాయిలం ఉన్నాము. సో వీ డిసైడెడ్ టు రొటేట్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఫర్ ఎవ్రీ ఈవెంట్. ఇన్ ద సెన్స్, పెళ్లి కూతురు టైంలో మా చెల్లి చంపస్వరాలు పెట్టుకున్నది, నేను పెళ్లి టైంలో పెట్టుకున్నాను అనమాట. బట్ ఏ ఈవెంట్ లో ఎవరు ఏం పెట్టుకోవాలి అనేది ట్రస్ట్ మీ మనకి ముందు రోజు గుర్తుంటుంది, కానీ ఆ ఈవెంట్ జరుగుతున్న హడావిడిలో వి కెనాట్ రియలీ రీకలెక్ట్. సో స్టిక్కీ నోట్స్ మీద ఎవరు ఏ ఈవెంట్ కి ఇది పెట్టుకుంటారో అని రాసుకుని ఆ స్టిక్కీ నోట్స్ ఆ జ్యువెలరీ బాక్స్ లో పెట్టుకోవడం చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. అండ్ మా కజిన్స్ ఎవరైతే మాకు మేకప్ చేస్తున్నప్పుడు కొంచెం హెల్ప్ చేశారో వాళ్ళకు కూడా ఈజీగా ఒక వస్తువు తీసి ఆ బాక్స్ లో పెట్టి ఇంకో వస్తువు ఇవ్వడం చాలా క్లీన్ ప్రాసెస్ గా అయ్యింది. టిప్ నెంబర్ 2, దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది బ్రైడ్స్. మా ఇంట్లో, మా కల్చర్లో కళ్యాణ మండపం నుంచి డైరెక్ట్గా ఇన్లాస్ హౌస్కి వెళ్ళిపోవాలన్నమాట అమ్మాయి. అండ్ నా మ్యారేజ్ విశాఖపట్నంలో జరిగింది అండ్ మై ఇన్లాస్ ఆర్ ఇన్ హైదరాబాద్. సో ఐ థింక్ నా మ్యారేజ్ అన్ని ఈవెంట్స్ అన్నీ అయిపోయేసరికి 5:30, 6 అయింది. అండ్ హైదరాబాద్కి సమ్వేర్ బిట్వీన్ 8 to 9 PM ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట. నాకు లిటరలీ ఐ థింక్ 45 minutes 1 hour ఉంది, వేర్ ఐ హ్యావ్ టు రిమూవ్ జీలకర్ర, బెల్లం అంతా అవుట్ఫిట్ అన్ని తీసుకుని. అండ్ అక్షింతలు ఎన్ని ఉంటాయి అంటే యూ లిటరలీ వాక్ ఆన్ దెమ్ అనమాట. సో నేనేం చేశాను అంటే 10 days ముందే ఒక సూట్ కేసులో, which is exclusively for me, వ్రతానికి రిలేటెడ్ స్టఫ్, రిసెప్షన్ కి రిలేటెడ్ స్టఫ్ అండ్ 2-3 outfits for casual wear. Along with that, కొన్ని మినిమలిస్టిక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ జెనరిక్ టాయిలెటరీస్ అవన్నీ ముందుగానే సర్దుకుని ఉంచుకున్నా, సో దట్ దాంట్లో ఇంకేం పెట్టలేదన్నమాట. అండ్ వెన్ నా మ్యారేజ్ ఈవెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత జస్ట్ జ్యువెలరీ మాత్రమే ఆ బ్యాగ్ లో లాస్ట్ మినిట్ లో పెట్టాల్సి వచ్చింది. సో ఇమాజిన్, లైక్ ఆ సూట్ కేస్ కనుక రెడీ అవ్వకపోయి ఉంటే ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హ్యావ్ డన్. సో మీరు కనుక మీ హోమ్ టౌన్ నుంచి మీ ఇన్లాస్ ప్లేస్ కి వెదర్ ఫ్లైట్, ట్రైన్ ఆర్ బస్ లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ముందుగానే ఒక సూట్ కేస్ విచ్ ఇస్ అన్డిస్టర్బ్డ్ రెడీ చేసుకుని పెట్టుకోండి, సో దట్ లాస్ట్ మినిట్ లో కేయాటిక్ గా కాకుండా ఉంటుంది. థర్డ్ టిప్ ఈజ్ ఫర్ ది ఫోటోగ్రఫీ రిలేటెడ్. సో నాకు ఇది చాలా మంది ఫోటోగ్రఫర్స్ చెప్పారు. నాది ఇండోర్ వెడ్డింగ్ అయింది. సో డెకరేషన్ అదంతా డెకార్ టీమ్ అది హ్యాండిల్ చేశారు. బట్ వన్ టిప్ దట్ ద ఫోటోగ్రఫర్స్ గేవ్ మీ ఇస్ లైక్, పైన రూఫ్ మీద ఖచ్చితంగా వైట్ క్లాత్ ఉండాలి అని. ద రీజన్ కూడా చెప్తాను. మనం పెళ్లి అలా జరుగుతున్నప్పుడు మండపం పైన మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ డిఫరెంట్ కలర్స్ శారీస్తో కానీ డిఫరెంట్ కలర్స్ అవుట్ఫిట్స్తో కానీ ఉంటారు. అదే కాకుండా లైవ్ స్ట్రీమింగ్ అండ్ ఫ్లాష్ లైట్స్, చాలా లైటింగ్ మన మీద పడుతూ ఉంటుంది కదా. బట్ ఇఫ్ రూఫ్ మీద కనుక వైట్ క్లాత్ కాకుండా ఏ అదర్ క్లాత్ అయినా ఉన్నా సరే, sometimes they tend to disturb the overall quality of the picture అన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ యువర్ డెకార్ టీమ్ దట్ పైన మాత్రం ఖచ్చితంగా వైట్ కలర్ క్లాత్ తోనే కవర్ చేయాలి అని. దట్ విల్ నాట్ రూయిన్ యువర్ ఫొటోస్ అండ్ యూ విల్ నాట్ రిగ్రెట్ దిస్ ట్రిప్ ఎట్ ఆల్. ఫోర్త్ టిప్ ఇస్ ఫర్ బోత్ బ్రైడ్ అండ్ గ్రూమ్. సో ట్రస్ట్ మీ, బ్రైడ్స్ కి ఎంత యాంగ్జైటీ అండ్ టెన్షన్ ఉంటుందో గ్రూమ్స్ కి కూడా తెలియని ఒక యాంగ్జైటీ అండ్ టెన్షన్ ఉంటుంది. జస్ట్ దట్ వాళ్ళు బయట పడరు. నా కేసులో నాకు అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యింది.
సో అండ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫొటోస్ అనమాట. సో వన్ థింగ్ దట్ హెల్ప్ మీ ఇస్ లైక్ నేను నా పార్ట్నర్ని కలిసి మిర్రర్లో కొన్ని పోజెస్ ప్రాక్టీస్ చేశాము. సో దట్ వి లూజన్ అప్ అ బిట్ అండ్ డైరెక్ట్గా ఫోటోగ్రాఫర్స్ ముందు మేము స్టిఫ్గా రోబోటిక్ కాకుండా కొంచెం ఫ్లోయింగ్గా ఉంటాము అని. అదే కాదు, నాకు నచ్చిన కొన్ని పిక్చర్స్ రిఫరెన్సెస్ నేను స్క్రీన్ షాట్స్ తీసుకుని ముందుగానే ఫోటోగ్రాఫర్స్కి షేర్ చేశాను. యూజువల్లీ ఫోటోగ్రాఫర్స్ అందరూ అకామిడేటివ్గానే ఉంటారు, బట్ కొంతమంది అది ప్రిఫర్ కూడా చేయరు. బట్ దట్ బీన్ సెడ్, మీరు ఏవైతే ఫొటోస్ కావాలి అనుకుంటున్నారో అవి సపరేట్గా హ్యాండీగా పెట్టుకోండి. బికాస్ పెళ్ళి జరిగే టైంలో కానీ ఏదైనా ఈవెంట్ జరిగే టైంలో కానీ సడన్గా మన బ్రెయిన్ అంత షార్ప్గా నాకైతే గుర్తు రాలేదు. బట్ హ్యావింగ్ దెమ్ హ్యాండీ రియలీ హెల్ప్ మీ అలాట్, సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఆన్ బ్యూటిఫుల్ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఆన్ యువర్ మెమరబుల్ డే. ఫిఫ్త్ టిప్ వచ్చేసి రిగార్డింగ్ అవుట్ఫిట్ అండ్ బడ్జెట్. సో నాకు మోస్ట్లీ నా అవుట్ఫిట్స్ అన్నీ ఈజీగానే ఫైనలైజ్ అయిపోయి ఎక్సెప్ట్ సంగీత్ అవుట్ఫిట్. సో నేను 5'8" అండ్ నేను డాన్సర్ని. సో నాకు సంగీత్ అప్పుడు నా లెహెంగా షుడ్ బి ఈజీలీ ఫ్లోయింగ్, ట్వర్ల్స్ రావాలి అనుకున్నాను అనమాట. నేను చాలా ఆన్లైన్ స్టోర్స్ అండ్ మాల్స్కి వెళ్ళి ట్రై చేశాను. బట్ థింగ్ ఏంటంటే ఏది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. కొన్ని అయితే హైటే సరిపోయేవి కావు, హైట్ సరిపోయేవి చాలా హెవీగా ఉండి ట్వర్ల్స్ వచ్చేవి కావన్నమాట. అసలు ఇంకా లాస్ట్ మూమెంట్లో సరే ఏదో ఒకటి ఇది తీసుకుందామని డిసైడ్ అయ్యేసరికి మై సిస్టర్ గేవ్ మీ అన్ అమేజింగ్ ఐడియా ఆఫ్ వై నాట్ ట్రై అవుట్ టైలరింగ్ ఆప్షన్ అని. సో నేను టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది రిక్వైర్మెంట్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అని చెప్తే ఇట్స్ అన్బిలీవబుల్. వాళ్ళే ఎన్ని మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కావాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి, ఎక్కడ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అని క్లియర్ కట్ డీటెయిల్స్ వాళ్ళే చెప్పారు. అదే కాదు, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే క్యాన్ లేకుండా లెహంగా తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్ అయింది. బికాస్ విత్ డిటాచబుల్ క్యాన్ ఉంటే ఫస్ట్లీ స్టోరేజ్ చాలా ఈజీ, సెకండ్లీ యూ కెన్ రీయూజ్ దట్ క్యాన్ ఫర్ ఆల్ యువర్ అవుట్ఫిట్స్ అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ నేను ఆన్లైన్లో కానీ మాల్స్లో కానీ చూసింది నాకు అరౌండ్ 70,000-75,000 రూపీస్ పడేది. వర్సెస్ నేను టైలర్ ద్వారా ఫ్యాబ్రిక్ కొనుక్కుని టైలరింగ్ చేసేసరికి నాకు 38,000 రూపీస్లో అయిపోయింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫిట్ వైజ్ టైలర్ ద్వారా ఇట్ వాస్ మోర్ ఈజీ టు టాక్ టు దెమ్ అండ్ చాలా ఈజీగా కస్టమైజ్ చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది. సో మీకు కనుక అట్లీస్ట్ 2 to 3 weeks టైం ఉంటే try considering exploring tailoring options rather than buying something online. It really saves a lot of money anpichindi. That's all for this video. These are the 5 tips that helped me during my wedding. Meek ఏ tip nachindo please do share me in the comment section. And meek kanaka ee video nachinataithe dayachesi like cheyandi. Also share with your family and friends who are upcoming brides. And don't forget to subscribe. Thank you so much.